మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజులా పాక ఛానల్కి. సో ఈరోజు 10th క్లాస్లో రెండో పాఠం అభివృద్ధి భావనలు. అందరు థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ సో మచ్ 10th క్లాస్ స్టార్ట్ చేసినందుకు అని చెప్తున్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలండి. 10th అవ్వగానే 9th 8th చేసేస్తాను, మీరేం వరీ కావద్దు. ఖచ్చితంగా తొందరగా చేసే ప్రయత్నమే చేస్తాను. పొద్దున్న వేసాను, ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నాను, సాయంత్రం వరకు ఇంకొకటి చేస్తాను. 4 లెసన్స్ అంటే మొత్తం ప్రణాళిక వేసుకున్నాను. ఈ 8 రోజులలో ఎలా కంప్లీట్ అవుతుంది తెలుగు అండ్ ఇదని, దాని అయితే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా. ఓకే, మీరైతే తప్పకుండా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి తప్పకుండా. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ రాయండి. మీకు మీరు సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ రాయండి. ఓకే, ఇది అంత పెద్ద లేదు, చిన్న ఉంది లెసన్, కానీ 70 వరకు ఉన్నాయి క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ప్రాక్టీస్ ఫుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 6th క్లాస్ 7th క్లాసు లెసన్ టు లెసన్ అండ్ పాయింట్ టు పాయింట్ ఇంకొకటి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. లెసన్కు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అది చూడండి. అండ్ తెలుగులో 3rd క్లాస్ టు 7th క్లాస్ వరకు వచ్చాము. 6th క్లాస్ కంప్లీట్ అయిపోయినాయి. 3rd 4th 5th 6th. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళు కూడా సోషల్కి చదవవలసిందే 10th వరకు. ఫుల్గా లింక్ ఇస్తున్నాడు తప్పకుండా. కాబట్టి పేపర్ 2 వాళ్ళు కూడా 8 వరకే చదివి నేను ఊరుకుంటానంటే కుదరదండి. పేపర్ 1 వాళ్ళు తప్పకుండా అందరికంటే ముందు ఉండాలి. చెప్తున్నాను కదా, 0.0లో మా జాబ్ పోయింది అంటే ఇక ఇట్లా ఉండాలి. జాబ్ రావాలంటే ఇంట్లో నాలెడ్జ్ లేనట్టు కాదు కానట్టు, కానీ ఇలా మనకంటే వాళ్ళకంటే మనం తక్కువ ఉన్నానని అర్థం, అంతే కదా. ఇక లైఫ్ మొత్తం మారిపోతుంది. సో అలా ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు సోషల్ చదివే ప్రయత్నం అయితే చేయండి పేపర్ 1 వాళ్ళు. అందుకే పేపర్ 1 పేపర్ 2 అని నేను థంబ్నెయిల్ పెడుతున్నాను. ఐడర్ కుడంకులం అను విద్యుత్ కేంద్రము తమిళనాడు రాష్ట్రంలోని తరుణవెల్లి జిల్లాలో కలదు. కుడంకులం అను విద్యుత్ కేంద్రము తమిళనాడు జిల్లాలోని తిరునవెల్లి జిల్లాలో కలదు. మానవ అభివృద్ధి చరిత్ర క్రమము వేట సేకరణ, 2 లక్షల సంవత్సరాలు వ్యవసాయం ప్రారంభం, 12 సంవత్సరాలు పారిశ్రామికీకరణ, 400 సంవత్సరాలు. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిడ్జాన్ అనే పట్టణం కలదు. అబిడ్జాన్ ఇది 2024కు సిలబస్ సంబంధించింది కాబట్టి ఇంకేమైనా పాత బుక్స్ ఉంటే కూడా మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి ఒకసారి. పట్టణం కలదు. ఈ పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పాడవేసే బహిరంగ ప్రదేశంలోనూ ప్రక్కన ఉన్న సముద్రంలోని పారబోసింది. ఈ వ్యర్థ పదార్థాల వలన 1 నెల రోజుల్లో 7 చనిపోయారు. 26,000 మంది చికిత్స పొందారు. అభివృద్ధికి ప్రజల విశ్రమ లక్ష్యాలను పరిగణంలోకి తీసుకుంటారు. ప్రజలకు ఉండే అభివృద్ధి లక్ష్యాలు మెరుగైన ఆదాయాలు గురించి కాకుండా జీవితంలో ముఖ్యమైన ఇతర అంశాలను సంబంధించినవై ఉండాలి. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికల్లో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి అని వ్యవహరిస్తాము. అధిక ఆదాయం ఉండడం వల్ల ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తారు. దేశవాసులందరి ఆదాయమును కలిపి జాతీయ ఆదాయం అవుతుంది. దేశవాసులందరి ఆదాయమును కలిపి జాతీయ ఆదాయం అవుతుంది. జాతీయ ఆదాయం అంటే ఏంటిది అని ఇవ్వచ్చు. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. దేశాలను పోల్చడానికి దేశం మొత్తం ఆదాయం అంతగా ఉపయోగపడదు. ఒక దేశంలోని ప్రజలు మరో దేశం ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం. సగటు ఆదాయాన్ని దేశం మొత్తం ఆదాయంను దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. సగటు ఆదాయంను తలసరి ఆదాయం అని కూడా అంటారు. సగటు ఆదాయంని ఏమంటారు? తలసరి ఆదాయం అని కూడా అంటారు. అన్ని దేశాల తలసరి ఆదాయాలను అమెరికన్ డాలర్లో లెక్కిస్తారు. అన్ని దేశాల తలసరి ఆదాయంను అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. 2017 సంవత్సరానికి 12,055 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అంటారు. 2017
2017 సంవత్సరంలో 995 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అన్నారు. ఓకే, 995. భారతదేశం ఒక శతాబ్దం క్రితం తక్కువ ఆదాయం దేశాల జాబితాలో ఉండేది, ఇప్పుడు మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. పశ్చిమాసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్న అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చెయ్యదు. అభివృద్ధికి సగటు ఆదాయం ముఖ్యమైన ప్రామాణికం. 2011-12 ప్రకారం నికర తలసరి ఆదాయం హర్యానా హిమాచల్ ప్రదేశ్లో 2011-12 ప్రకారం నికర తలసరి ఆదాయం హర్యానానేమో 1,80,174, హిమాచల్ ప్రదేశ్ ఇది 1,49,028, బీహార్ ఏమో ఇది కూడా 34,409. బీహార్ ఈ మూడింటికి దీంది. ఓకే, 2011-12 సంవత్సరంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్లలో తలసరి ఆదాయం అత్యధికంగా హర్యానాలో, అత్యల్పంగా బీహార్లో కలదు. అత్యధికంగా ఎంత ఉంది హర్యానాలో? దీనికంటే ఎక్కువ ఉంది, ఇది 18 ఉంది, ఇది 14 ఉంది. మరి అత్యల్పంగా బీహార్లో ఉంది. బీహార్లో సగటున ఒక సంవత్సరమున ఒక వ్యక్తి ఆదాయం హర్యానాలో 2.15 లక్షల రూపాయలు కాగా బీహార్లో 0.66 లక్షల రూపాయలు. తలసరి ఆదాయంను అభివృద్ధి కొలబద్దంగా తీసుకుంటే హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, బీహారు అతి తక్కువ. ఇది ఇవి అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను పరిగణిస్తారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. రాష్ట్రం హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్. హర్యానా ఇళ్ళకెళ్ళి వచ్చినాయి గ్రూప్ 3ల అక్షరాస్యత 77, 14. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, హర్యానా 33, అక్షరాస్యత 77, నికర హాజరు 61. హిమాచల్ ప్రదేశ్ శిశు మరణాలు 25 2016లో. 2011లో అక్షరాస్యత 84, 67. బీహార్ 38, 64, 43. శిశు మరణాలు పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి. అక్షరాస్యత శాతం అనగా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంతకు మించిన వయస్సు వాళ్ళల్లో అక్షరాస్యతను తెలియజేస్తుంది. నికర హాజరు శాతం అనగా 9.10 తరగతుల్లో 9-10 తరగతుల్లో పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం. హిమాచల్ ఏంటిది? నికర హాజరు శాతం అనగా 9-10 తరగతుల్లో పిల్లలు బడికి హాజరవుతున్న పిల్లల శాతం. హిమాచల్ ప్రదేశ్ పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 25 మంది ఒక సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోతున్నారు అని అంచనా. అదే హర్యానాలో 33గా, బీహార్లో 38గా ఉంది. హర్యానాలోని సగటు వ్యక్తి ఆదాయం హిమాచల్ ప్రదేశ్లోని సగటు వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువ. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉంటే అక్కడ శిశు మరణాలు తక్కువగా ఉంటాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఎక్కడైతే మెరుగ్గా పనిచేస్తుందో అక్కడ ప్రజల ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. UNDP మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం తలసరి ఆదాయం డాలర్లలో తలసరి ఆదాయం మానవాభివృద్ధి నివేదిక ప్రకారం 2018 ప్రకారం తలసరి ఆదాయం డాలర్లలో శ్రీలంక 11,326, భారతదేశము 6,353, పాకిస్తాన్ 5,311, మయన్మార్ 5,567, బంగ్లాదేశ్ 3,677, నేపాల్ 2,471. ఇవి మ్యాథ్ ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. మానవ అభివృద్ధి నివేదిక 2018 ప్రకారం ఆయు ప్రమాణం సంవత్సరాలలో శ్రీలంక 75.5, భారతదేశం 68.8, పాకిస్తాన్ 66.6, పాకిస్తాన్ 3 6 పాకిస్తాన్,
16.7, బంగ్లాదేశ్ 72.8, నేపాల్ 70.6. మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం పాఠశాల విద్య సంవత్సరాల సగటు శ్రీలంక. మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం 2018 ప్రకారం పాఠశాల విద్య సంవత్సరాల సగటు శ్రీలంక 11, శ్రీలంక 11, భారతదేశం 6, పాకిస్తాన్ 5, మయన్మార్ 5, బంగ్లాదేశ్ 6, నేపాల్ 5. మానవ అభివృద్ధి నివేదిక 2018 ప్రకారం ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో స్థానం శ్రీలంక 76, భారతదేశం 2029, పాకిస్తాన్ 2049, మయన్మార్ శ్రీలంక 76, భారతదేశం 129, పాకిస్తాన్ 149, మయన్మార్ 147, బంగ్లాదేశ్ 138, నేపాల్ 148. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోని ప్రతి డాలరు అంతే మొత్తం సరుకులు సేవలు కొనగలిగిన దీనినే లెక్కిస్తారు. వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన వాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. పాఠశాల విద్య సంవత్సరాల సగటు ఒక దేశ జనాభాలో 25 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్య సంవత్సరాల సగటు మళ్ళీ ఒకే తరగతి చదివిన పునరావృతమయ్యే విద్యా సంవత్సరాలను కలపకూడదు. ప్రపంచ మానవ అభివృద్ధి సూచిక మానవ అభివృద్ధి సూచిక మొత్తము 189 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది. నేపాల్ను భారతదేశంలో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యా స్థాయి భారతదేశం కంటే ఎంతో వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అభివృద్ధి ముందు మానవ అని చేర్చడంతో ఒక దేశంలోని పౌరులకు ఏమవుతుందని అభివృద్ధిలో చాలా ముఖ్యమైన విషయమును ఇది స్పష్టపరుస్తుంది. మానవ అభివృద్ధి సూచికలో దిగువన ఉండడం ప్రజల జీవితంలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సంకేతాన్ని ఇస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్యను విద్య విప్లవంగా పరిగణించబడుతుంది. విద్య దేనిలాగా విప్లవంగా. హిమాచల్ ప్రదేశ్లో విద్యా స్థాయి చాలా తక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతం కావడంతో చాలా గ్రామాలలో జనసాంద్రత చాలా తక్కువ. హిమాచల్ ప్రదేశ్ భారతదేశ రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువగా మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ఒకటి. ఇగో చూసిరా, ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై 1049 రూపాయలు ఖర్చు పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్ 2005 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎప్పుడు అది ఎన్నో సంవత్సరం? 2005 సంవత్సరంలో. పాఠశాల విద్యపై 1996లోను తిరిగి 2006లోను జాతీయ సర్వేను చేశారు. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది. దేశంలో అనేక ప్రాంతాలలో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. 13-18 వయస్సు ఆడపిల్లలో అత్యధిక శాతము 8వ తరగతి పూర్తి చేసి పై తరగతులకు కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలు ప్రత్యేకించి ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే తేడాలు తక్కువ. ఇతర రాష్ట్రాలలో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్షత తక్కువ ఉంటుంది. సామాజిక జీవితంలోనూ గ్రామ రాజకీయాల్లోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాలతో కంటే ఎక్కువ. భారతదేశ అక్షరాస్యత 2001లో పురుషుల అక్షరాస్యత 75గా, స్త్రీల అక్షరాస్యత 54గా నమోదయ్యింది. భారతదేశం అక్షరాస్యత 2011లో పురుషుల అక్షరాస్యత 82గా, స్త్రీల అక్షరాస్యత 65గా నమోదైంది. ఇది కూడా మొన్న గ్రూప్ 3లో వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ నేను కూడా జనాభా నిష్పత్తి గురించి చేశాను వీడియో చూడండి. హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత 2001లో పురుషుల అక్షరాస్యత 85గా, స్త్రీల అక్షరాస్యత 67గా నమోదు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ అక్షరాస్యత 2011లో పురుషుల అక్షరాస్యత 89గా, స్త్రీల అక్షరాస్యత 76గా నమోదైంది. భారతదేశం మొత్తంగా కంటే హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్య విస్తరణ, అభివృద్ధి గణనీయంగా ఉన్నాయి. ఆదాయం తలసరి ఆదాయాలను అభివృద్ధి గణనలో తరచుగా పేర్కొంటాము. జాతీయ ఆదాయంలో పెరుగుదల కనిపించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు ఉన్నాయి. ఆరోగ్యం, విద్య, సామాజిక సూచికలను పరిగణనలోకి తీసుకోవడంతో మానవాభివృద్ధి విస్తృతమైంది. సరైన రీతిలో ప్రజా సౌకర్యాలను కల్పించినప్పుడే అసమానతలను తగ్గి సమాజాలు మానవత్వ దిశలో వేగంగా పురోగమిస్తాయి. ఇగో లెసన్ అయిపోయింది. 15 నిమిషాలు పట్టింది, లెసన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఓకే, తప్పకుండా నచ్చితే ఇక
లైక్ చేయాలి తప్పకుండా. ఈసారి 130 రావాలనే టార్గెట్ పెట్టుకోవాలి అంతే, ఇంకా వేరే విషయం లేనే లేదు. నచ్చకపోయినా చదవాలి అంతే. 2017 సంవత్సరంలో విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు తన నివేదిక ప్రకారం ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. $995. ఓకే, చెప్పాను 2 సార్లు చదవాల్సిందే ఖచ్చితంగా. కుడుంకులం అను విద్యుత్, అక్కడ కొంచెం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఆ బుక్ చదివినప్పుడు కొంచెం అర్థం కాకపోతే పాయింట్లో అర్థమవుతుంది. పాయింట్లో కొంచెం తడబడిన ఈ ప్రాక్టీస్ బిట్స్లో మాత్రం. కుడంకులం అనే విద్యుత్ కేంద్రము తమిళనాడు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? తిరునవేలి. అబిడ్జాన్ అనే పట్టణం ఆఫ్రికా ఖండంలోని ఏ జిల్లాలో కలదు? ఐవరీ కోస్ట్. అన్ని దేశాల తలసరి ఆదాయంలో డాష్లో లెక్కిస్తారు. లెక్కిస్తారు? సి డాలర్లలో లెక్కిస్తారు. 2011 సంవత్సరం ప్రకారం మన దేశంలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? బి 82%. జతపరచుము. 2016 సంవత్సరంలో రాష్ట్రంలో 2016 సంవత్సరంలో శిశు మరణాలు 1000కి. ఒకటవది సి హర్యానా 33. హిమాచల్ ప్రదేశ్ రెండవది. ఏ 25. బీహార్ మూడవది బి 38. మానవ అభివృద్ధి సూచిక మొత్తం ఎన్ని దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది? సి చూద్దాం. సి ఆన్సర్ ఇస్ సి 189. అక్షరాస్యత శాతంను గణించేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అంతకు మించిన వయసు ఉన్న వాళ్ళను లెక్కలోకి తీసుకుంటారు? ఎవరిని? సి 7 సంవత్సరాలు. 2011-12 ప్రకారం హర్యానా నికర తలసరి ఆదాయం ఎంత? సి ఓకే 1,80,174. బీహార్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది 1 సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్నారు అని అంచనా? డి 38 మంది. శ్రీలంక దేశంలో మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం పాఠశాల విద్య సంవత్సరాల సగటు? సి 11 సంవత్సరాలు. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య? సి శిశు మరణాల రేటు. జతపరచుము. రాష్ట్రం 2011 సంవత్సరంలో అక్షరాస్యత శాతం. జతపరచుమని ఇచ్చిండు. 13. ఒకటవది సి హర్యానా 77. హిమాచల్ ప్రదేశ్ ఏ 84. బీహార్ మూడవది బి 64. ఓకే. యుఎన్డిపి అనగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఓకే. మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మన దేశం ఏ స్థానంలో కలదు? 129వ స్థానం. పాఠశాల విద్యలో ఎన్ని సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారింది? ఏ 10 సంవత్సరాలు. 2005 సంవత్సరంలో భారతదేశం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి? 1,049 రూపాయలు. ఎవరు? భారతదేశం. పాఠశాల విద్యలో ఇన్ని సంవత్సరాలు గడపటం అన్నది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది. 10 సంవత్సరాలు. 2001 సంవత్సరం ప్రకారం మన దేశంలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? 2001 బి 75%. 2011 సంవత్సరం ప్రకారం మన దేశంలో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? 2011 ఇక్కడ స్త్రీల అడిగిండు. ఇక్కడ 2001 పురుషులది అడిగిండు. బి ఇది 65%. 2011 ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? పురుషులది డి 89%. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. ప్రస్తుతం మన దేశ పరిస్థితులను గుర్తించండి.
సి మధ్య ఆదాయం గల దేశం. ఆన్సర్ ఈస్ సి మధ్య ఆదాయ గల దేశం. జతపరచుము. రాష్ట్రం 2013-14 ప్రకారం సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం. 23ది 1 సి 1 ఇగో సి 1 సి హిమాచల్ ప్రదేశ్. రెండవది ఏ 67, బీహార్. మూడవది బి 43. ఓకే. హర్యానాలో సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం ఎంత? బి 2.15 లక్షల రూపాయలు. ఈ క్రింది ఏ సంవత్సరంలో పాఠశాల విద్యపై జాతీయ సర్వే చేశారు? డి ఏ మరియు బి. ఏ 1996, బి 2006. అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక ఓడ ఎన్ని టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడివేసే బహిరంగ ప్రదేశాలను పక్కన ఉన్న సముద్రంలోనూ పారవేయడం వలన 1 నెల రోజుల్లో 7 చనిపోయారు. 26,000 మంది చికిత్స పొందారు. ఎన్నిది? 26ది. సి 500 టన్నులు. ప్రపంచ మానవ అభివృద్ధి నివేదిక దేశాలకు పోల్చుటకై ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. డి పైవన్నీ. విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయం. ఆన్సర్ ఈస్ పైవన్నీ. 2011-12 ప్రకారం హిమాచల్ ప్రదేశ్ నికర తలసరి ఆదాయం ఎంత? బి. భారతదేశం బంగ్లాదేశ్ దేశాలలో మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం పాఠశాల విద్య సంవత్సరాల సగటు. డి 6 సంవత్సరాలు. హర్యానాలో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది ఒక సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోతున్నారు అని అంచనా? 33 మంది. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి దేనిని పోలుస్తాము? సి సగటు ఆదాయం. 2017 సంవత్సరానికి ఎన్ని అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అంటారు? సి $12,055. విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావాలు ఉండుటకు కారణము బి. జీవన పరిస్థితులు వేరు కాబట్టి. క్రింది ఏ రాష్ట్రంలో లింగ వివక్షత తక్కువగా ఉంటుంది? ఎక్కడ? బి. హిమాచల్ ప్రదేశ్. రాష్ట్రాల బడ్జెట్లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం? ఏ. హిమాచల్ ప్రదేశ్. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక? సి. తలసరి ఆదాయం. 2001 సంవత్సరం ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? డి 85%. బీహార్లో సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం ఎంత? 38ది. డి 0.66 లక్షల రూపాయలు. హెచ్డిఐని విస్తరించుము. 39ది. సి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. కుడుంకులం ఈ రాష్ట్రంలో ఉన్నది? తమిళనాడు. ఆయు ప్రమాణం తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉన్న మన పొరుగు దేశం? సి. శ్రీలంక. పాకిస్తాన్, మయన్మార్, నేపాల్ దేశాలలో మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం పాఠశాల విద్యా సంవత్సరాల సగటు? ఏ 5 సంవత్సరాలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలు కూడా అత్యధిక సంఖ్యలో చదువుకోవడానికి కారణం? సి. ఏ మరియు బి. వివక్షత లేకపోవడం, తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావటం. ఓకే, ఇవి 2 కరెక్ట్ కాబట్టి ఏ మరియు బి. సి ఆన్సర్. 2005 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి? సి. 2,005 రూపాయలు. 2001 సంవత్సరం ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? ఏ 67. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నప్పుడు? 46. డి. మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది. ఈ వీడియో 2 సార్లు చూస్తే కథమండి మొత్తం కన్ఫ్యూజ్ అనేది అంతే వెళ్ళిపోతుంది. అంతే ఇదని కదా, రివిజన్ అవుతేనే కన్ఫ్యూజ్ అవుతుంది, లేకపోతే అస్సలు పోదండి. హిమాచల్ ప్రదేశ్లో 2013-14 ప్రకారం సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం ఎంత? బి. 67%. 2011-12 ప్రకారం బీహార్ నికర తలసరి ఆదాయం ఎంత? ఏ
34.409. హిమాచల్ ప్రదేశ్లో అధిక అక్షరాస్యతకు కారణం కాని దానిని గుర్తించండి. డి. పాఠశాలలో కఠిన శిక్షలు. 2017 సంవత్సరానికి $995 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఇలా అంటారు. సి. తక్కువ ఆదాయ దేశాలు. 2011 సంవత్సరం ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? సి. 76%. క్రింది ఏ రాష్ట్రంలో 2011 ప్రకారం నికర తలసరి ఆదాయం తక్కువ ఉంది? ఏ. బీహార్. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ ప్రజలతో భాగిస్తే ఇది వస్తుంది. తలసరి ఆదాయం. 2001 సంవత్సరం ప్రకారం మన దేశంలో స్త్రీ అక్షరాస్యత శాతం ఎంత? 54%. మానవ అభివృద్ధి నివేదికలో ప్రామాణికం కాని అంశం. డి. డి. జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయము. ఆన్సర్ 55. ఎస్. డి. 2011-12 ప్రకారం అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలను గుర్తించండి. 56. సి. హర్యానా. హిమాచల్ ప్రదేశ్ పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది ఒక సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోతున్నారు అని అంచనా? ఎన్నిసార్లు వచ్చింది చూడండి. 25 మంది. చిన్న క్వశ్చన్. ఈ చిన్న లెసన్కి 70-80 క్వశ్చన్స్ ఉంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి, మనకి ఎన్నిసార్లు బై హార్డ్ లాగా అవుతుంది. నికర హాజరు శాతం అనగా ఏ తరగతుల్లో పిల్లల బడికి హాజరవుతున్న పిల్లల శాతం. డి. 9-10. మానవాభివృద్ధి సూచికలో క్రింది ఏ దేశం నుంచి స్థానంలో కలదు? డి. శ్రీలంక. ఐవరీ కోస్ట్ ఏ దేశం ఈ ఖండంలో ఉంది? డి. ఆఫ్రికా. 60. ఎస్. భారతదేశ రాష్ట్రంలో ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం. సి. హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రంలో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది. సి. హిమాచల్ ప్రదేశ్. దేశవాసులందరి ఆదాయమును కలిపి ఇలా అంటాము. హిమాచల్ ప్రదేశ్ అని అయితే మస్తు తెలిసినాయి మనకు. 63. బి. జాతీయ ఆదాయము. కుడంకులంలో ఈ విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టారు. సి. అణువిద్యుత్. అభివృద్ధికి ముఖ్యమైన ప్రామాణికంను గుర్తించండి. ఆదాయం. ఒక దేశ జనాభాలో ఎన్ని సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సంవత్సరాల సగటు. 66. డి. 25 సంవత్సరాలు. జతపరచుము. అబ్బో. ABCDEFGH. 67. జతపరచుము. 67 జతపరచుము. 1 ఈ. కొంచెం ఆదండి, కన్ఫ్యూజ్ అయిందా? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. శ్రీలంక. శ్రీలంక. ఈ. శ్రీలంక. ఈ. భారతదేశం. భారతదేశం. రెండవది ఇగో డి. భారతదేశం. డి. పాకిస్తాన్. ఏ. పాకిస్తాన్. ఏ. మయన్మార్. 4. ఎఫ్. ఇగో ఎఫ్. బంగ్లాదేశ్. 5వది సి. బంగ్లాదేశ్. ఇగో సి. 6వది నేపాల్. బి. ఇగో బి. ఓకే. 68. జతపరచుము. మానవ అభివృద్ధి నివేదిక 2018 ప్రకారం ఆయు ప్రమాణం సంవత్సరంలో. శ్రీలంక 1వది ఈడ రాసుకున్నాను. ఇగో శ్రీలంక 68.60. ఇక్కడైతే అక్కడికి ఇట్లా ఉంది, కన్ఫ్యూజ్ అవుతుందని ఇట్లా ఈడ రాసినామని నేను. ఓకే. 1వది ఇది ఎన్నోది? 68వది కదా. 68. 1 డి. 1 శ్రీలంక. ఇదిగోండి డి. అండ్ భారతదేశం. భారతదేశం ఏ. ఇగో ఏ. 68.8. 3వది పాకిస్తాన్. ఎఫ్. 3వది పాకిస్తాన్. ఇగో ఎఫ్. 66. 666. పాకిస్తాన్ 666 గుర్తుపెట్టుకోరు. మయన్మార్ 4వది ఈ. ఇగో ఈ. బంగ్లాదేశ్ బి. ఇగో నేపాల్. 6వది ఇగో సి. ఇంకా జతపరచము. మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో స్థానము. ఇగో చూడు, ఇది కూడా 1వది ఎఫ్. కన్ఫ్యూజ్ కావద్దు. ఇగో 1వది వీటికి దిద్దాం. 1వది ఇగో ఎఫ్. 76. ఇగో 2వది ఏ. భారతదేశం.
పాకిస్తాన్ మూడవది ఈ. నాలుగవది సి అండి, నాలుగవది సి. బంగ్లాదేశ్ ఐదవది బి. నేపాల్ ఆరవది డి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. పాకిస్తాన్ ఈ, మూడవది ఈ, నాలుగవది బి, నాలుగవది సి. ఓకే, ఐదవది బి. జతపరచుము ఎన్ని సంవత్సరాలకు ముందు. ఒకటవది వేట సేకరణ, ఒకటవది సి. వ్యవసాయం రెండవది ఏ. పారిశ్రామికీకరణ మూడవది ఇంకా బి. ఓకే, ఇక్కడ వరకు 70 ఉన్నాయండి, కన్ఫ్యూజ్ కావద్దు, 70 ఉన్నాయి. సో ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది, 2 సార్లు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి. నొక్కడం వల్ల నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ ఈనాడు పేపర్లో వస్తున్నాయన్ని షార్ట్స్ ద్వారా వేస్తున్నాను, అది కూడా ఒక్కసారి చూడండి. అండ్ మీరు 10th క్లాస్ చేయమని చెప్తున్నారు కాబట్టి 10th క్లాస్ చేస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. అట్లా అని 9th 8th నెగ్లెక్ట్ చేయనండి, త్వరగా వేయడానికి ప్రయత్నిస్తాను. తొందరగా చేయమని చెప్తున్నారు, చేస్తాను తప్పకుండా. ఓకే.